గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమినో భారత్ మార్నింగ్ ఎడిషన్. నా పేరు ఉదయ్. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఏపీలోని 2 మేజర్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. వాటి మార్నింగ్ ఎడిషన్ ఏంటో మనం చూద్దాం ఇవాళ. సో మనం సాక్షికి వచ్చేసరికి ప్రైమ్ టైమ్ న్యూస్ మనం చూసుకుంటే ఏంటంటే మోడీ అనే నేను అంటే ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇది మూడోసారిగా ఆయన చేయడం. అంటే గతంలో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా 3 సార్లు చేయలేదు, నెహ్రూ తప్ప. నెహ్రూ తర్వాత మళ్ళీ ఆ రికార్డు సాధించింది ప్రధాని మోడీ గారు అన్నట్టు మనకు తెలుస్తుంది. సో మనం దాంట్లో చూసుకుంటే నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టు జరుగుతుంది. దాంట్లో మొత్తం 72 మంది తో కొలుదీరిన ఒక నూతన క్యాబినెట్ మినిస్టర్ కూడా మనకు కనిపిస్తుంది. అందులో తెలంగాణకి 2, ఆంధ్రాకి 3 క్యాబినెట్ మినిస్టర్లు కూడా మనకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో అలాగే యూపీలో 9, బీహార్కు 8, మహారాష్ట్రకు 5, అంటే ఆ స్టేట్స్కి అన్ని ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్లు ఇవ్వడము, ఇతర రాష్ట్రాలకు ఎందుకు తక్కువ ఇవ్వడం అనే క్వశ్చన్ కూడా అపోజిషన్ నుంచి కూడా నేను అడగడం జరిగింది. సో అది చూసుకున్నట్టయితే మళ్ళీ కిందికి వస్తే మనకి తెలుగు రాష్ట్రాలకు 5 మంత్రి పదవులు, అంటే మనం చెప్పుకున్నట్టు తెలంగాణకి 2 కిషన్ రెడ్డి కానీ, మనకి బండి సంజయ్ కానీ, ఆంధ్రాకి వచ్చేసి మనకి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ ఫస్ట్ టైం ఆయన ఎన్ఆర్ఐ డాక్టరు, ఆయన రావడం జరిగింది, ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్కి ఫైట్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే కేబినెట్ మినిస్టర్ కూడా రావడం అంటే అది ఎంత ఆయన అదృష్టం, ఆయన టైం బాగుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనము ఇంకోటి చూసుకుంటే అడ్వాన్స్లో ఏపీ మెరుపులు. సో మనకి జేఈ అడ్వాన్స్ ఫలితాలు నిన్న వెల్లడించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంకు, 8th ర్యాంకు, 20th ర్యాంక్ లోపు చాలామంది కూడా తెలుగు స్టూడెంట్స్ ఉన్నట్టు కూడా మనకి తెలవడం జరుగుతుంది. ఇంకా కిందికి వస్తే మనకి నైరుతి మందగమనం అని ఒక ఎడిషన్ ఇవ్వడం జరిగింది. సో నైరుతి ఋతుపవనాలు రావడం వల్ల మనకి వెదర్ కూడా డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు ఒక ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కన్నుల పండుగ, అంటే నిన్న రాష్ట్రపతి భవన్ కూడా మొత్తం నీట్గా డెకరేట్ చేసి దాదాపు కొన్ని వేల మంది రావడం జరిగింది. చాలామంది సెలబ్రిటీలు కానీ, వివిఐపీలు కానీ, విఐపీలు కానీ రావడం జరిగింది నిన్న స్వేరింగ్ సెరమనీకి. సో అలాగే చూసుకుంటే మనకి ఇంకొక ప్రైమ్ ఎడిషన్ చూసుకుంటే ఇదేనా ప్రజాస్వామ్యం, రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, పేటరైపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు చోద్యం చూస్తున్న పోలీసులు. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే గత 3 రోజులుగా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల మీదకి కానీ, వాళ్ళ ఇళ్ళ మీదకి కానీ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు అన్నట్టు కూడా మనకి ఇక్కడ న్యూస్ కనిపిస్తోంది. అలాగే నిన్న చూసుకుంటే మనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతని నిల్చోబెట్టి బట్టలు లేకుండా పక్కనే లోకేష్ గారి ఫోటో పెట్టి అక్కడ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే టీడీపీ నేతలు రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు, గుండాల్లా బిహేవ్ చేస్తున్నారు అని. కానీ ఇదే టైప్ ఆఫ్ మనకి ఏదైతే ఉందో, ఇదే టైప్ ఆఫ్ బిహేవియర్ ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా మనకి వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్న విమర్శించడం కాకుండా అప్పుడు వాళ్ళు కూడా చేయడం జరిగింది, దానికి కౌంటర్ వీళ్ళు ఇస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనము ఇంకా కిందికి వెళ్తే పెరిగిన గృహ అవసరాల వినియోగ వ్యయం, అంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీకి కానీ 9.2%, రెగ్యులర్ ఓబీసీ కేటగిరీలో ఉన్న పర్సన్స్కి 8.5% దాకా ఈ గృహ అవసరాల వినియోగం అనేది పెరిగింది. అంటే ఇంతకుముందు దానికన్నా చాలా ప్రోరేటెడ్గా పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అలా వాడేయడం ఆరోగ్యానికి అంటే మనం చూసుకుంటే కన్సెప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అనేది ఇండియాలో చాలా పెరగడం కూడా జరిగింది. గత 10 years బ్యాక్ మనము సర్వే చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే యాంటీబయాటిక్స్ వాడకం అనేది చాలా పెరగడం జరిగింది. అలాగే యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్ కూడా చాలా పెరిగింది. యాంటీబయాటిక్స్ అనే ఒక లెవెల్ వరకు వాడడం కరెక్టే. దాన్ని ఎక్కువ వాడడం వల్ల మన బాడీలో ఫైట్ చేసే ఇది కూడా బాడీ కోల్పోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకో చిన్న ఎడిషన్ చూసుకుంటే రామోజీకి ఆశ్రయం ఇవ్వాలి, అంటే మనకు తెలిసిన విషయం రామోజీరావు గారు కాలం చెందడం జరిగింది. సో దాన్ని బట్టి ఇక్కడ వేయడం జరిగింది. అంటే చాలామంది దిగ్గజాలు, అగ్రనేతలు, సినీ తారాలు కానీ అందరం రావడం జరిగింది. సో మనం ఇంకో కట్అవుట్ చూసుకుంటే ఇక్కడ నీట్ పై టెన్షన్ అనే ఒక ఇది కూడా బాక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా, రద్దు చేస్తారా? అంటే మనకు తెలిసిన విషయం ఎలక్షన్ రోజే నీట్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్లో చాలా అవకతవకలు జరిగినాయి, మార్క్స్ కింద మీద అయినాయి అని చెప్పి చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ మనకి కంట్రీ వైడ్ కూడా వాళ్ళు పిటిషన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ రిజల్ట్స్ మళ్ళీ రద్దు చేస్తారా, మళ్ళీ కొత్త రిజల్ట్స్ ఇస్తారా, మళ్ళీ రీకౌంటింగ్ చేస్తారా అనే దాని మీద టెన్షన్ ఉంది. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి మంచి స్కోర్ తెచ్చిన వాళ్ళకి తర్వాత ఆ స్కోర్ చేంజ్ అవుతే ఏంటి అనేది ఆ స్టూడెంట్స్లో కూడా టెన్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అది మనం చూసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే మనకి ఇవాళ సాక్షిలో వచ్చిన మెయిన్ ఎడిషన్ న్యూస్ పేపర్ పాయింట్స్ ఇవి. సో పైన చిన్న చిన్న బులెటిన్స్ ఉన్నాయి మనకి.
ఒడిశా సీఎంగా సురేష్ పూజారి, అంటే ఈయన సీనియర్ బీజేపీ నాయకుడు ఒడిశాలో. సో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సో అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. అక్కడ ఈయన సీనియర్ నేత కాబట్టి ఈయనకి సీఎం ఛాన్స్ ఇస్తారా అనే ఇదిగా కూడా చాలామంది ఇది చేస్తున్నారు. సో తీర్థయాత్రకు బస్సుపై కాల్పులు, అంటే నిన్న జమ్మూ కాశ్మీర్లో మనకు తెలుసు తీర్థయాత్రకి వెళ్తున్న బస్సుపై తీవ్రవాదులు అటాక్ చేయడంతో ఆ బస్సు బోల్తా పడి లోయలో పడడం జరిగింది. అక్కడ 9 మంది దాకా తీర్థయాత్రకి వెళ్ళిన ప్రజలు 9 మంది దాకా చనిపోయారు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇది జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్. సో దీన్ని వీళ్ళు ఎలా టేక్ కేర్ చేస్తారు అనేది మనం పుల్వామా అటాక్ స్టైల్లో మళ్ళీ ఏమైనా చేస్తారనేది కూడా మనకి వేచి చూడాల్సింది. ఇంకోటి చూసుకుంటే ఫ్రెంచ్ కింగ్ అల్కరాజ్, మనకి స్పెయిన్లో జరిగిన టెన్నిస్ దాంట్లో అల్కరాజ్ విన్ అవ్వడం జరిగింది. అది కూడా ఒక చిన్న ఎడిషన్ చూసుకోవచ్చు. అలాగే నిన్న చాలా ఉత్కంఠంగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసుకుంటే 6 రన్ల తేడాతో ఇండియా మ్యాచ్ జరగడం జరిగింది. సో ఆ బులెటిన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వాళ్ళ సాక్షిలో వచ్చిన న్యూస్. మనం తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఇంచుమించు సేమ్ న్యూస్ వచ్చింది. ఇక్కడ నాకు ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే, సాక్షి ఎప్పుడు కూడా ఎలక్షన్ రోజు వరకు కానీ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు వరకు కానీ ఎప్పుడు కూడా సాక్షి కూటమి పైన ఏదో ఒకటి న్యూస్ వేయడం జరుగుతుంది, వీళ్ళు వాళ్ళ మీద న్యూస్ వేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఎవరు ఒకరి మీద దుమ్మెత్తి పోసుకుంటే న్యూస్ ఎక్కడ కనిపించలేదు, మనకి జనరల్ న్యూసే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆంధ్రజ్యోతి హ్యాట్రిక్ ప్రమాణం. సో అదే సేమ్ న్యూస్. ప్రధాని మోడీ గారు 72 మెంబర్స్ క్యాబినెట్తో 30 మంది క్యాబినెట్, 5 స్వతంత్ర హోదా, 36 మంది సహాయ. మన ఏపీకి ముగ్గురు, తెలంగాణకి 2 మినిస్టర్లు. ఎర్రంనాయుడు కొడుకు వారసుడు రామ్మోహన్ రావు, తిను తండ్రి బాటలో వెళ్తున్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ కూడా మాకు తెలుసు, చాలా డైనమిక్ లీడర్ ఉండే తెలుగుదేశం పార్టీలో. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఉండే. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్ నుంచే ఈయన మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఈయన కూడా వరుసగా 3వ హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. తండ్రి బాటలు నడుస్తున్నాడు చెప్తుంది. అలాగే మనం చూసుకొచ్చిందిగా చెప్పుకున్నట్టు క్యాబినెట్ మినిస్టర్లో కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, పెమసానికి, మళ్ళీ శ్రీనివాస్ వర్మకి కూడా రావడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకుంటే మనం ఇది ఒక పెద్ద బులెటిన్ చూసుకోవచ్చు. ఆశ్రయ నిర్ణయంతో రామోజీ అంత్యక్రియలు పూర్తి. అంటే రామోజీరావు చనిపోయిన టైంలో ఆయన గెలిచినా కూడా, ఆయన రాలేని సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆయనకి రామోజీరావుతో ఉన్న సత్సంబంధాలతో చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. ఆయన పాడి మోస్తున్న ఇది కూడా మనం చూడొచ్చు. అలాగే ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో చెప్పడం కూడా జరిగింది, గుర్తు చేసుకోవడం జరిగింది. ఏంటంటే రామోజీరావు గారు అమరావతి అనే పేరు రామోజీరావు గారు తీసుకురావడం జరిగింది, ఆయన వల్లనే అమరావతి అనే దానికి ఆ ప్లేస్కి అమరావతి అనే పేరు వచ్చింది అని చెప్పింది. అంటే మనం చూడొచ్చు రామోజీరావు గారి డెసిషన్స్కి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కూడా మనకి తెలుస్తుంది ఈ విషయంలో. సో అలాగే కిందికి వెళ్తే మనకి ఇంకోటి బరిలోకి బాబు, అంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. 12వ తారీఖు 12కి మనకి ప్రమాణ స్వీకారం ఉంది. కానీ ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి ఏదైతే క్యాపిటల్గా ఉండాలని చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి పెట్టుకున్నారో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని ఎట్లయితే వదిలేశారో అదొక అడవిలాగా మారిపోయింది. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా అట్లా అనానిమస్గా ఉండిపోయినాయి. సో వాటిని అధికారం రాకముందే మన సిఎస్ అమరావతి మొత్తం ఆయన తిరగడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఎక్కడెక్కడైతే ఏవైతే డెవలప్మెంట్స్ చేయాలో ఇమీడియట్గా చేసి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా అప్ అండ్ రన్నింగ్ చేయాలన్నట్టు కూడా వీళ్ళు చాలా, అంటే కొద్ది రోజుల వ్యవధిలోనే చేయాలి, వారాలు నెలలు కూడా కాదు, రోజుల వ్యవధిలోనే మొత్తం రిపేర్స్ చేసి అప్ అండ్ రన్నింగ్ పెట్టాలి బిల్డింగ్స్ అన్నీ కూడా. అమరావతి క్యాపిటల్గా అవబోతుంది అన్నట్టు కూడా మనకి సూచనలు ఇస్తున్నట్టు జరుగుతుంది. అలాగే ఫైర్లో భారతి పని మనుషులు, అంటే ఈ బులెటిన్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టు చెప్తుంది. అంటే భారతి, అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి సహాయ సహకారాలతో వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఫైర్మెన్ పోస్టులు ఇచ్చినట్టు కూడా జరుగుతుంది. ఏ ఫిజికల్ టెస్ట్ లేకుండా, ఏ రిటర్న్ టెస్ట్ లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు కూడా జరుగుతుంది. వాటి మీద కన్నేసాం, ఇప్పుడు అన్నీ చూస్తామన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకో బులెటిన్ చూసుకుంటే ఇందాక మనం చెప్పినట్టు జేఈలో మన తెలుగు విద్యార్థులు పథకం ఎగరేశారు. ఫస్ట్ ర్యాంక్, 3rd ర్యాంకు, 8th ర్యాంకు, బిలో 20లో చాలామంది తెలుగు వాళ్ళు ఉండడం కూడా చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన విషయం ఇది. సో ఇలా చూసుకుంటే మనకి మేజర్ న్యూస్ అంతా ఇదే ఉంది. సో సేమ్ ఇదే భారత్ నిన్న జరిగిన ఇంటర్నేషనల్ ఐపీఎల్లో ఇండియా 6 రన్స్తోని తేడాతోని పాకిస్తాన్పై గెలవడం జరిగింది. సో ఇది ఇవాళటి ఆంధ్రజ్యోతి అండ్ సాక్షిలోని మెయిన్ హెడ్లైన్స్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.